ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు రాజకీయంగా వాళ్ళ పార్టీ బలోపేతం కోసం అనుకుంటాను. అందులో భాగంగానే అనుకుంటాను. ఒక కార్యక్రమానికి పిలిపించారు. ఏమంటే సేనతో సేన అని, మన ఊరి కోసం అందరం కలిసి పనిచేద్దాం అని ఏదో ఒక కార్యక్రమాన్ని జనసేన నిర్వహించబోతూ ఉందట. అందరూ అందులో భాగస్వాములు అవ్వండి. చేయి చేయి కలిపి పని చేద్దాం. భాగస్వాములు అవ్వాలి అంటే అదిగో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, దాన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి అని మొత్తం మీద ఒక సర్వీస్ని ముందు పెట్టి రాజకీయంగా బలోపేతమయ్యే ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతూ ఉన్నట్టున్నారు. దీనికి ప్రధానంగా యువతనే కాబట్టి భాగస్వామ్యం చేయాలనుకుంటున్నది ఆయన. ఈ తరం రాజకీయాల్లో యువతను భాగస్వాములను చేస్తాం, యువతకు మంచి అవకాశాలు ఇస్తాం, నవతరం యువతను సృష్టిస్తాం, ఇవి కూడా కొన్ని యాడ్ చేశారు. అయితే యువతకు రాజకీయాల్లో అవకాశం ఇస్తాం, యువతకు ప్రియారిటీ ఇస్తాం, అది ఇది అని చూడగానే మళ్ళీ జనసేన అధ్యక్షుడు 11 సంవత్సరాలు వెనక్కి పోయినట్టున్నారు. 2014కు పోయినట్లున్నారు. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టినప్పుడు యువతకు అవకాశాలు ఇస్తాము, ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, ఏ పదవులు ఇవ్వాలి అని చెప్పి ఒక పరీక్ష కండక్ట్ చేశారు. పోయి పరీక్ష కేంద్రాలపై రాసి వచ్చారు. మీరు ఎవరికైనా గుర్తుందా? పరీక్ష పెట్టారు, పరీక్షపై రాసి వచ్చారు యువతకు అవకాశాలు ఇవ్వాలి అని. మరి 11 సంవత్సరాల కిందట పెట్టినటువంటి పరీక్షా ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు ఇంకా కరెక్షన్ చేశారో లేదో పాపం. 2019 ఎన్నికలప్పుడు కరెక్షన్ చేసినట్లేరు, మన 2024 ఎన్నికలప్పుడు కూడా కరెక్షన్ చేసినట్లేరు. 2024 ఎన్నికలప్పుడు కనుక కరెక్షన్ చేసి ఉండింటే వైసీపీ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకే అంటే టీడీపీ టికెట్ ఆశించారు, అక్కడ జనసేనకు పొత్తిచ్చారు. సో ఇంకా వీళ్ళు జనసేనలకు పోయి అక్కడ నుంచి పోటీ చేశారు. సో బహుశా 2014లో యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలి అని చెప్పి రాసిన జవాబు పత్రాలు కనుక కరెక్షన్ చేసి ఉంటే వాళ్ళకు అవకాశం ఇచ్చునేమో. బహుశా జవాబు పత్రాలు కరెక్షన్ చేసే టైం ఉన్నట్లేదని నెటిజన్లు కూడా సున్నితమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది అప్పటిదో పాట, 2014 నుంచి పాడుతూ ఉన్న పాటే. అవకాశం వచ్చినప్పుడు అధికారంలో భాగస్వాములుగా యువతకు ఎంతవరకు ఛాన్సెస్ ఇస్తున్నామనేది కీలకం. ఏదో నామినేటెడ్ పదవుల డైరెక్టర్గా ఒకరో ఇద్దరు నాడో ఏడో నియమించినా కూడా అంత బూతులు మాట్లాడి ఏదో మసాలాను జోడించిన వాళ్ళకే అవకాశం ఇచ్చారు అని జనసేన పార్టీ వాళ్ళు కూడా కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉంటారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలనుకున్నప్పుడు అది చాలా సీరియస్గా, జెన్యూన్గా, ఎక్కడ జనసేన పార్టీకి అవకాశం వచ్చినా మొదటి ప్రియారిటీ యువతకి ఇచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఆ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అనేది పరిశీలించుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. రాజకీయంగా బలోపేతం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రతిసారి యువతను ముందు పెట్టేసో, మహిళలను ముందు పెట్టేసో, మీకోసమే అని చెప్పి మన రాజకీయ బలం కోసం దాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటే చిత్తశుద్ధి లేకుండా వేస్ట్ కదా. నిజమేగా 2014లో పరీక్షలు పెట్టారు, ఏమైంది? ఆ జవాబు పత్రాలు ఎక్కడికి పోయినాయి? ఎవరికైనా అవకాశం ఇచ్చారా? ఏం లేదు కదా 11 ఏళ్ళలో. అయితే ఈసారి కాసింది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఏదో వీళ్ళకి ఇద్దరి మధ్య అసంతృప్తి కనిపిస్తుంది అనో, జనసేన అసంతృప్తిగా ఉందనో ఏవో ఈ చర్చ జరిగేటప్పుడే ఈయన మళ్ళీ పాత ఫోటోలు బయటకు తీశారు. వెనకలు ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా నిలబడి ఉంటారు కదా, వెనక నుంచి ఫోటో తీసింటారు, నిలబడి మళ్ళీ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఈ అంబేద్కర్ గారి ఈ ఫోటోలన్నీ మళ్ళీ తగిలిచ్చేశారు పోస్టర్కి. మిగతా వాళ్ళందరూ ఎవరు కనిపిస్తలేరు. సో మొత్తం మీద ఒక నెట్వర్క్ లాంటిది గ్రామస్థాయి వరకు ఏర్పాటు చేసి సో దట్ రాజకీయంగా బలోపేతం అవ్వాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నట్టున్నారు. సంతోషమే, ఏ రాజకీయ పార్టీ అయినా బలోపేతం అవ్వాలనే కదా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా. ఇప్పుడు తాను కూడా ఇది అటువంటి నిర్ణయమే. తన దగ్గర ఉన్న సమస్య ఏంటి అంటే ఏ నిర్ణయం తీసుకున్నా చిత్తశుద్ధితో ఎన్ని రోజులు అమలు చేస్తారన్నదే ప్రశ్న. ఈరోజు తీసుకొని రేపటికి ఆయన వదిలేస్తారు. లేకంటే ఇప్పుడు ఈయన రాజకీయ జీవితాన్ని 2008 నుంచి ఇప్పటి వరకు 17 ఏళ్ళు గమనించినా కూడా మొదలెట్టిన ఏది కూడా దాని మీద కమిటెడ్గా కొనసాగుతూ వచ్చింది లేదు. మొదలెట్టిన ప్రజారాజ్యం పార్టీ తీసుకున్నా,
తర్వాత అది కాంగ్రెస్లో విలీనం అయిపోయి కాంగ్రెస్ అయినా, తర్వాత 2014 ఎన్నికల్లో ఇంకో టర్న్ తీసుకున్నా, 19 ఎన్నికల్లో ఇంకో టర్న్ తీసుకున్నా, 24 ఎన్నికల్లో ఇంకో టర్న్ తీసుకున్నా, ఏ అంశం మీద కూడా చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం ఆయనది. అంటే అటువంటి మనిషి దేని మీద స్టెబిలిటీ అనేది ఉండదు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా యువతకు భాగస్వామ్యం అని ఏదో చెప్పుకుంటూ పోయి ఇక్కడ కూడా స్టెబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది $1,000,000 ప్రశ్న, నేను చూడాలి.